రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తంగా మారాయి. వివిధ రాజకీయ పార్టీల ఆశావాహులు టికెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో టికెట్ల కోసం ఆశావాహులు శతవిధాలా కృషి చేస్తున్నారు. సీట్ల కోసం ఢిల్లీ బాట పడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమ్మ రాజకీయ ఐక్యవేదిక నాయకులు మాజీ ఎంపీ రేణుకా చౌదరి నాయకత్వంలో అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు. కేసీ వేణుగోపాల్ ఖర్గేలు కలిసి టికెట్ల అంశంపై మాట్లాడనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సముచితమైన ప్రాధాన్యత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్రంగా మారాయి. వివిధ రాజకీయ పార్టీల ఆశావాహులు టికెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్లో టికెట్ల కోసం ఆశావాహులు శతవిధాలా కృషి చేస్తున్నారు. సీట్ల కోసం ఢిల్లీ బాట పడుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఖమ్మ రాజకీయ ఐక్యవేదిక నాయకులు మాజీ ఎంపీ రేణుకా చౌదరి నాయకత్వంలో అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు. కేసీ వేణుగోపాల్ ఖర్గేలు కలిసి టికెట్ల అంశంపై మాట్లాడనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సముచితమైన ప్రాధాన్యత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా టికెట్ల అంశం కావచ్చు, సీట్ల సంబంధించి కూడా ఢిల్లీకి పయనమవుతున్నారు. గతంలో ఏదైతే గత కొన్ని రోజుల క్రితం జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న వేళ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆశావాహులంతా ముఖ్య నేతలు ఢిల్లీలో మకాం వేశారు. అక్కడ దానికి సంబంధించి బీసీలకు సంబంధించి కూడా బీసీలు టికెట్లు కేటాయించాలని కూడా వినతి పత్రాలు సమర్పించారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధింంచి ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళకు టికెట్లు కేటాయించాలని కూడా వాళ్ళు అక్కడ ఢిల్లీ వేదిక కూడా కేసీ వేణుగోపాల్ కావచ్చు, మల్లికార్జున ఖర్గేకు వినతి పత్రం సమర్పించారు. ఈ రోజు కమ్మ సామాజిక వర్గానికి పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పించాలి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా కమ్మ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించాలని కూడా ఈ రోజు వాళ్ళు కేసీ వేణుగోపాల్ తో మల్లికార్జున ఖర్గేను కలవన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న క్రమం కనిపిస్తుంది. ఏదైతే మాజీ మంత్రి రేణుకా చౌదరి నేతృత్వంలో కూడా వీళ్ళంతా కూడా ఢిల్లీకి పయనమయ్యారు. ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించాలి, తమకు సంబంధించిన
పార్టీలో ప్రాధాన్యత ఇవ్వనంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నేపథ్యంలో గతంలో ఏదైతే బీసీలకు సంబంధించి కూడా బీసీలకు ప్రతి పార్లమెంటు సంబంధించి కూడా 2 అసెంబ్లీ నియోజకవర్గాల సెగ్మెంట్లకు 34 బీసీలకు టికెట్లు కేటాయించాలని కూడా వాళ్ళు పట్టుబట్టిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికే ఏదైతే సెక్రటరీ ఏఐసిసి సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఖర్గేతో కూడా మంతనాలు జరిపారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా వాళ్ళు 12 సీట్లను కేటాయించాలి. దాంతో పాటుగా జర్నల్ కి ఇంకా 4 జర్నల్ విభాగంలో 4 సీట్లను కేటాయిస్తూ కూడా వాళ్ళు వినతి పత్రం సమర్పించి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్కడ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతుంది. నేపథ్యంలో అదే సమావేశంలో కూడా ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి కావచ్చు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు టికెట్లు కేటాయించాలని కూడా వాళ్ళు ఢిల్లీ పెద్దలకు చెప్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా గెలిచే వాళ్ళకే టికెట్ ఇస్తాం, గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తాం, వాళ్ళు ఇతర ఏ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ఇతర పార్టీలకు నుంచి వచ్చిన వాళ్ళ అనే దానిపైన కూడా ఇప్పటికీ ఏఐసిసి నేతలు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో గెలుపు గుర్రాలకి టికెట్ ఇస్తామంటూ కూడా ఇప్పటికే పలు సూచనలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి అంశాలు తెర మీదకి వస్తున్న నేపథ్యం ఇంకా టికెట్ల అంశానికి సంబంధించి కూడా ఎన్నిలోని స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంకా మరికొంతమంది ఇప్పటికీ ఇక్కడ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్లారు. నేపథ్యంలో పార్టీలో చేరికలు ఉన్న నేపథ్యం కావచ్చు, స్క్రీనింగ్ కమిటీ సమావేశం నేపథ్యం కావచ్చు, ఇంకా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి కూడా టికెట్లు ఆశించే క్రమం కనిపిస్తుంది. ఆశావాహులంతా గతంలో వెళ్ళినట్టుగా కూడా రేపు ఢిల్లీకి స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా టికెట్ల అంశం అయితే రోజు రోజుకి ఆసక్తి రేకెత్తిందని చెప్పవచ్చు. ఇప్పటికీ అక్కడ ఫిల్టరింగ్ జరుగుతున్న క్రమంలో మిగతా సామాజిక వర్గాలు ఇక్కడ టికెట్లు ఆశిస్తున్నారు. వాళ్ళు వినతి పత్రాలు సమర్పించుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అధిష్టానం వీరి పట్ల ఎలా నిర్ణయం తీసుకుందనే దానిపైన కూడా వేచి చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజు కూడా అభ్యర్థులపై కసరత్తులో ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 70 మందితో మొదటి లిస్ట్ రెడీ అయింది అని వస్తున్న వార్తల నేపథ్యంలో మొన్న బీసీ నేతలు కలిసినటువంటి పరిస్థితి, ఎక్కువ శాతం ఉన్న మేము 70% ఉన్నటువంటి బీసీలకు సీట్లు కేటాయించాలి ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వారు నివేదికను పెట్టారు. సో ఇప్పుడు ఇది తెరపైకి రావడం అంటే మరికొన్ని రోజుల్లో దాదాపుగా లిస్టు ఖరారు అయిపోయింది. ఆశావాహులు మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో పకడ్బందీగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది ఎలా మారే అవకాశం ఉందంటారు? అంటే ప్రత్యేకంగా కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలని కొన్ని సీట్లు కేటాయించమని చెప్పడం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిణామం పడే అవకాశం కనిపిస్తూ ఉంది? అంటే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో జోరుగా చేరికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ముఖ్య నేతలంతా వాళ్ళు ఇప్పటికే 2-3 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి అంశాలను కూడా దృష్టిలోకి తీసుకోవాలి. ఇంకా చేరే అవకాశం ఉన్నది. ఇక్కడ ఇప్పటికే బలమైన నేతగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కొనసాగుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వాళ్ళకి టికెట్లు అప్పచెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికే 3-4 సార్లు పర్యాయాలు గెలిచిన రోజులు. ఈ నేపథ్యంలో ఇంకా అంటే దరఖాస్తుల సంబంధించి కూడా ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీసీలకు ఇచ్చిన టికెట్లను దానికి ఏమాత్రం తగ్గకుండా ఇంకా పెంచిస్తామన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా వాళ్ళు 3-4 టికెట్లు ఆశిస్తున్న క్రమం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇలాంటి అన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీ కావచ్చు, అక్కడ ముఖ్య నేతలంతా కూడా ఉన్నది. అంటే ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తాం, గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. ముఖ్య నేతలంతా కూడా ఈ నేపథ్యంలో ఇలాంటి ఆచితూచులు అడిగేయాలి. ఇలాంటి విషయాల్లో కూడా పూర్తిగా దాన్ని సమాలోచనలు జరిపిన తర్వాతనే డిసిషన్ తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనే అంశం పైన ఇప్పటికే బీసీలు 34 టికెట్లు స్థానాలను అడుగుతున్న నేపథ్యంలో వారికి ఎంత మేరకు టికెట్ ఇప్పటికే 25 టికెట్లు ఇస్తాం అంటూ కూడా 25 మంది బీసీ సంబంధించిన నియోజకవర్గాలు ఆశిస్తున్న ఆశావాహుల్లో వారికి అక్కడ నియోజకవర్గాల్లో సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో కూడా 25 బీసీ స్థానాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు ఉన్నారు. మిగతా ఏదైతే 34 స్థానాలకు సంబంధించి టికెట్లు అడుగుతున్న నేపథ్యంలో కూడా ఇక మిగతా రీసర్వే కూడా చేయడం జరిగింది. ఆ స్థానాలను 25కు తగ్గకుండా ఇంకా పెంచిస్తాం అనేది కూడా వీళ్ళు ఏఐసిసి నుంచి వస్తున్న సూచనలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా వాళ్ళు 12+3 జర్నల్ సీట్లు కల్పించాలనేది కూడా వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు. ఈ అంశాన్ని ఎలా తీసుకుంటుంది, ఇంత గతంలో ఎస్సీలకు ఎన్ని సీట్లు కేటాయించారు దానిపైన కూడా పూర్తిగా అక్కడ ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల ప్రభావం ఏ తీరున్నది అనే పైన కూడా పూర్తిగా అక్కడ సర్వేలు చేయడం జరుగుతుంది. ఆ సర్వేల ఆధారంగానే కావచ్చు ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి కావచ్చు, ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి కావచ్చు, మొత్తంగా ఈ
ఏదైతే అక్కడ గెలిచే అభ్యర్థి ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తా అనుకున్నప్పుడే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తామన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా రేపు ఎల్లుండి జరగబోయే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా ఇలాంటి అంశాల తెర మీదకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఖర్గేను కలిశారు, కేసీ వేణుగోపాల్ కలిసిన పరిస్థితుల్లోనే ఈ రోజు రేవంత్ రెడ్డి స్వయంగా డీకే శివకుమార్ తో కూడా భేటీ అవుతున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో అక్కడ ఇలాంటి అంశాల పైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన టికెట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉదయపూర్ డిక్లరేషన్ కూడా తెర మీదకి తీసుకొస్తే ఎలా ఉంటుంది, ఈ సామాజిక వర్గానికి ఎంత మేరకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నది, గెలిచే అభ్యర్థులు ఎవరు ఈ సామాజిక వర్గంలో అనే అనేక కోణాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అభ్యర్థుల ఫిల్టరింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాలన్నిటి కూడా రేపు స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, ఏదైతే ఎలక్షన్ కమిటీ కావచ్చు, ఈ రెండు కమిటీలో ఆ చర్చలు జరిగిన తర్వాత కూడా ఇక్కడ బీసీలకు 34 సీట్లు ఇచ్చే అంశం కావచ్చు, ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.